హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి 1/2 కేజీ చికెన్ తెచ్చానండి. చికెన్ తీసుకొచ్చి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇంకా చికెన్ని నీట్గా కడిగేసి అందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత ధనియా పౌడర్, సరిపడినంత ఉప్పు వేసాం కదండి. సో ఇక్కడ నేను పచ్చికారంని మిక్సీకి వేస్తున్నాను. సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్సీకి పట్టేశాను. సో ఇంకా చికెన్కి సరిపడినంత గరం మసాలా వేసేసాను. సో సరిపడినంత చికెన్ మసాలా వేసాను. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సరిపడినంత కారము, అదే మిక్సీకి పట్టేసుకున్నాను కదా పచ్చికారం, అది కూడా సరిపడినంత పచ్చికారం వేసేసుకున్నాను. వేసేసి ఇంక ఇప్పుడు గ్రేవీ కోసం అనేసి నేను పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసి చేయడం వల్ల చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చికెన్ తింటే వేడి అవుతుంది అని అనుకుంటారు కదా, పెరుగు వేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకొని తినడం వల్ల మనకి వేడి అయితే ఉండదు. లెమన్ పిండుకుంటే కూడా చికెన్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది. సో మొత్తాన్ని అయితే నీట్గా కలిపేస్తున్నానండి. సో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయాయా లేదా టేస్ట్కి చెక్ చేసుకోండి. సో ఇక 1/2 లెమన్ పిండేస్తున్నానండి. పిండి మొత్తాన్ని కలుపుకుంటున్నాను. మళ్ళీ చికెన్ మొత్తాన్ని కలిపేసుకొని ఇంకా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో పీసెస్ కూడా చాలా మెత్తగా అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా 1 అవర్ అయిపోయిందండి. సో 1 అవర్ అయిపోయాక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లోనికి సరిపడినంత ఆయిల్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేగడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఆనియన్స్ మొత్తం కూడా వేగిపోయాయి. అందులోనికే ఇంకా ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనము చికెన్లోనే గరం మసాలా అవన్నీ వేసి కలిపేసాం కాబట్టి ఆనియన్స్, టమాటాస్ వేగిపోయాయంటే ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చికెన్ తెచ్చాను కదండి, అది మొత్తం ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను. సో కుక్కర్లో వేసేసాను. చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నానండి. చికెన్ మొత్తం మిక్స్ అయిపోయింది. ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చికెన్ని ఉడికించుకుంటే సింపుల్గా గ్రేవీతో ఉన్న చికెన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 విజిల్స్ వచ్చేసాయి. మూత అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా చికెన్ గ్రేవీలా ఎంత బాగుందో చూసారు కదా. సో నేనైతే సింపుల్గా కుక్కర్లో ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా లాస్ట్కి ఇందులో కస్తూరి మేతి వేస్తున్నానండి. సో కస్తూరి మేతి వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుంటే సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ బాగుంది, ట్రై చేయండి.